ఇప్పటి వరకు ఎదురైన ట్రెండ్ లో ఆల్ ఇండియాకు సంబంధించి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా డిస్కస్ చేద్దాం. తెలంగాణ అయితే క్లియర్ గా ఒకటి చెప్తుంది, బీజేపీ చాలా గెయిన్ అవుతుంది. 4 సీట్ల నుంచి 8 నుంచి 10 సీట్లకు కూడా రావచ్చు అంటారు. ఆంధ్రప్రదేశ్ లో 2 సర్వేలు జగన్ కు గెలుస్తాడని చెప్తే, ఒక సర్వే ఇండియా టీవీ సర్వే మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు. ఆత్మసాక్షి ఆరామస్తాన్ ఇద్దరు జగన్ చెప్తారు. ఇండియా టీవీ సర్వే మాత్రం ఎన్డీఏ కూటమి అబ్సల్యూట్ మెజారిటీ, చాలా క్లియర్ మెజారిటీతో వస్తుందని చెప్పింది. ఇక భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే మోడీ మళ్ళీ ప్రధాని అవుతాడనేది ఇప్పటివరకు రిపబ్లిక్ సంబంధించి కానీ లేకపోతే ఇతర ఏజెన్సీస్ నిర్వహించిన సర్వే వరకు అయితే ఇప్పటివరకు ఆ విధంగా ఉంది. ఇక ట్రెండ్స్ చూద్దాం, ఒక్కొక్కటిగా అంతుంది. తెలంగాణకు సంబంధించి కూడా 7 to 9 సీట్స్ రావచ్చు అని చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికి కూడా చాలా మంది చాలా దగ్గరగా ఇస్తున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ 7 నుంచి 8, బీజేపీ 8 నుంచి 9 చెప్తోంది. ఇక్కడ ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8 అని చెప్తోంది. సో ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా తీసిపడేయడానికి లేదని ఇప్పటివరకు వచ్చిన సర్వేల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు, అటు ఆరామస్తాన్ ఆత్మసాక్షి ఇద్దరు ఇచ్చారు. బట్ ఇండియా టీవీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అంటే ఎగ్జిట్ పోల్ ఇంత వేరియేషన్ మనం చూడలేదు. వాళ్ళ ఇండియా టీవీ క్లీన్ స్వీప్ జగన్ చెప్తున్నారు. ఆరామస్తాన్ వీళ్ళేమో కొంత 100+ సీట్స్తో ఆత్మసాక్షి ఆరామస్తాన్ ఇద్దరు కూడా చెప్తున్నారు. అంటే రీజనల్ పోల్స్ కి ఇవన్నీ ఆరామస్తాన్ కానీ ఆత్మసాక్షి కానీ రెండు కూడా వీళ్ళు లోకల్ ఏజెన్సీస్. బట్ నేషనల్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. వీలైతే మనం ఆత్మసాక్షి మూర్తి గారిని కూడా ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గెస్ట్లు ఎవరైనా ఉంటే కూడా వైసీపీ గెస్ట్లతో కూడా మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వైసీపీ సంబంధించి అయితే ఈ పోల్స్ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత వైసీపీ క్యాడర్ అయితే మొదట్లో ఫస్ట్ 2 days 3 days చాలా నిర్లిప్తగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. బట్ ఎప్పుడైతే జగన్ ఐపాక్ ను సందర్శించి ఆయన మళ్ళీ మనమే గెలవబోతున్నాం, థంబ్ అబ్సల్యూట్ మెజారిటీ ఇంతకుముందు కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో చాలా ఉత్సాహం వ్యక్తమైంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక తెలంగాణ